పార్టీ నుంచే మనతో మాట్లాడేందుకు నగేష్ గారు సిద్ధంగా ఉన్నారు. నగేష్ గారు, చూస్తున్నాం స్థానిక ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లోనూ జరిగే పరిస్థితులు అయితే కనిపించట్లేదు. తెలంగాణలో 42% రిజర్వేషన్ అనేది కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న ఓ నాటకం ఖచ్చితంగా అమలు కాదు అన్న అలవికాని హామీని ఇచ్చి ఈరోజు కాంగ్రెస్ సర్కార్ ఇరుక్కుపోయింది అని చెప్పి వినిపిస్తున్న మాటలు ఏంటి, ఏం చెప్తారు? Absolutely wrong. Firstly, good evening to panelists and viewers అందరికి. సబ్జెక్ట్ టు ద టాపిక్ మాట్లాడదాము. ఇప్పుడు గవర్నమెంట్ కి అక్టోబర్ 30 వరకు డెడ్ లైన్ ఇచ్చింది హైకోర్టు. దాంట్లో భాగంగానే గవర్నమెంట్ బీసీకి, మేము బీసీ సమాజానికి, బహుజన సమాజానికి, మేము ఇక్కడ నుంచే కాదు, తెలంగాణ నుంచి కాదు, నేషనల్ లెవెల్లో రాహుల్ గాంధీ గారు జిత్నీ ఆబాదీ ఉత్నా హక్ అనే నినాదం తీసుకెళ్తున్నాము. ఈ రోజు బహుజన సమాజానికి అధికారం ఇచ్చి మేము వస్తున్నాము. బహుజన సమాజం అధికారం ఇచ్చేటట్టు ఈ రోజు పాలసీ రూపంలో కావచ్చు, స్ట్రాటజికల్ మూవ్ గా మేము ఎలక్షన్ చేయించుకుంటూ వెళ్ళాలన్న కోణంలో గవర్నమెంట్ ఇచ్చింది, ఆర్డినెన్స్ ఇచ్చింది. యునో ఇవన్నీ ఎందుకు ఇచ్చింది టెక్నికల్ గా చూద్దాం మనం. ఆర్డినెన్స్ ఎందుకు ఇచ్చిందంటే 50-50 క్యాప్ ఉంది. ఆ క్యాప్ తీయాల్సిన బాధ్యత బీజేపీ గవర్నమెంట్ మీద ఉంది సెంట్రల్ లో. కానీ ఇక్కడ ఆర్డినెన్స్ ఇచ్చి చూస్తే రేపు దేశ ప్రజలకు కావచ్చు, రాష్ట్ర ప్రజలకి వీళ్ళు ఎట్టకేలకి ఆ పైన 50-50 క్యాప్ తీయడానికి సిద్ధం లేరు. అయినా మేము ఆర్డినెన్స్ పెట్టాం, చూడండి మా చిత్తశుద్ధి అని దేశ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకు చూపించుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. స్ట్రాటజికల్ మూవ్, మనం అప్రిషియేట్ చేయాలి. నెక్స్ట్ జియో రూపంలో అయినా సరే ఈ హక్కుని మనం ప్రజల వరకు చేర్చాలి. ఈ సంవిధానం ఏమంటుంది, జిత్నీ ఆబాదీ ఉత్నా హక్ అనేది ఏంది? 100 సంవత్సరాల నుంచి ఉన్నత వర్గాలే పవర్ ఎంజాయ్ చేస్తున్నారు, రైట్? బహుజన సమాజం 85 నుంచి 90% ఉన్నప్పుడు ఏలేటోళ్ళు ఎవరు? వాళ్ళ ఇంటికి వాళ్ళే రాజు కదా. డీసెంట్రలైజేషన్ అంటే మొత్తంగా కాంగ్రెస్ తెలంగాణ మోడల్ గా చూపించి దేశం మొత్తంగా కూడా కాంగ్రెస్ విస్తరించాలి, కాంగ్రెస్ అధికారంలోకి రావాలని చూస్తుందా? అంటే ఢిల్లీ పెద్దల ఒత్తిడి ఇప్పుడున్న కాంగ్రెస్ సర్కార్పై పూర్తిగా ఉందా? ఇక్కడ పార్టీలను పట్టించుకునే పరిస్థితిలో లేదా? ఇక్కడ సమాజాన్ని చైతన్యవంతం చేసుకుంటూ అందరి ఆలోచనలతో ముందుకు వెళ్లే పరిస్థితులు లేవా ఏంటి? సార్, ఫస్ట్ లెట్ మీ స్పీక్ అప్. నేను మాట్లాడేది లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లో ఉండాలి, దేశ హితానికై, రాష్ట్ర హితానికై ఉండాలి. ఇక్కడ రాజకీయ కోణంలో ఉన్నట్టు మీ స్టేట్మెంట్ ఉంది. వాస్తవానికి నేను కొన్ని చెప్తాను చూడండి. ఎవరైనా సరే ఎలక్షన్ అనేది ఓ మానిటరీ ఫంక్షనింగ్, అంటే పైసలు ఉంటేనే రాజకీయ నాయకులు అవుతారు అన్న కోణంలో సమాజాన్ని తయారు చేసింది ఇదే ఉన్నత వర్గం. నీ దగ్గర 100 కోట్లు ఉంటా, నువ్వు ఎమ్మెల్యేకి అర్హులు. అయితే బహుజన సమాజం రాలేదండి. మీరు ఇప్పుడు చూడండి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సెక్షన్ లో కావచ్చు, బిలో పవర్టీ లైన్ లో కావచ్చు, 99% ఈ బహుజన సమాజమే ఉంటది. ఎలక్షన్ అంటే మానిటరీ గేమ్ అని తయారు చేసిన ఈ ఉన్నత వర్గానికి ఓ ఎగ్జాంపులరీ. వాస్తవానికి ఈటల్ స్టేట్మెంట్ ఇచ్చారు. స్టేట్మెంట్ అంటుంది అంటే చూడండి అయ్యా, మీరు డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దు అంటున్నాడు. వాస్తవానికి ఎవ్వరు డబ్బులు పెట్టుకోవద్దండి. సమాజ సేవకై మీ పని చూపించుకోండి. మిమ్మల్ని దేశ ప్రజలు కావచ్చు, రాష్ట్ర ప్రజలు కావచ్చు, మీకు లిబర్టీ ఉంది, ఈ సంవిధానం ఇచ్చింది. సో అంటే నగేష్ గారు, అసలు ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ ఎటువంటి ఖర్చు పెట్టకుండానే ఎలక్షన్స్ కి ముందుకెళ్తుందా? అది సాధ్యం అవుతుందంటారా? ఐఎమ్ కమింగ్ టు యువర్ క్వశ్చన్. ఈ దేశంలో కావచ్చు, కేరళలో ఎమ్మెల్యే ఎలక్షన్ కి 5 lakhs కన్నా ఎక్కువ అవ్వదండి. అక్కడ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కే కంప్లైంట్ చేస్తారు దేశ ప్రజలు, అక్కడ ప్రజలు. సో ఇంత ఈ సమాజం మన దగ్గర తెలంగాణలో కూడా రావాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే నేను కూడా రాజకీయ ఆస్పిరెంట్ ని కాబట్టి అన్నిటినీ డబ్బులతో చూడవద్దు. ఇక్కడ ఇంకో విషయం, మీరు దేశానికైతే మేము ఎగ్జాంపులరీగా ఉండాలన్న కోణంలోనే బీసీ రిజర్వేషన్ అనేది 42% వాలంటరీగా పార్టీలో ఇచ్చాం. మేము ఆల్రెడీ ఇచ్చేసాం. బీజేపీ, భాజపాకి చెప్పండి, మేము కూడా 42% ఇస్తున్నాం బీసీ స్థానిక ఎలక్షన్ లో అని. ఇది జస్ట్ పార్టీ వాలంటరీగా ఇవ్వండి. ఇప్పుడు మీరు అంటున్నారు, అనాలిసిస్ గా అన్నారు, ఏదైతే ఆర్డినెన్స్ ఉందో, ఏదైతే జియో ఉందో, ఇవన్నిటికీ బ్రేక్ పడుతుంది అంటే వాస్తవానికి పడుతుంది. నగేష్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం, ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్